కేసీఆర్ వర్సెస్ రేవంత్ ఎవరి పాలన బాగుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు, మొట్టమొదటి ముఖ్యమంత్రి ఉద్యమకారులు కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు మంచి రభస జరుగుతుంది. ఒకళ్ళేమో భూపాలపల్లిలో సభ పెట్టిరు రేవంత్ రెడ్డి గారు, అలాగే జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుండి ఈ రోజు కేసీఆర్ గారి సమక్షంలో జాయినింగ్ లో భాగంగా జగిత్యాలలో సభ పెట్టినారు. ఇద్దరికిద్దరు మాటల వర్షం కురిపిస్తా ఉన్నారు. అసలు ఇద్దరిట్లో ఎవరి పాలన మంచిగా అనిపిస్తా ఉంది మీకు? అమ్మా, నేను ఇంతకుముందే చెప్పినా మీకు, అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారని. ఇద్దరు సభలు అయితే అంతేనా? ఎందుకు కదమ్మా, వీళ్ళ పార్టీలకి వెళ్ళి వీళ్ళు తీసుకుపోతారు. జీవన్ రెడ్డి ఆ పార్టీలకి వెళ్ళి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఆయన కసి ఉన్నది కానీ కొద్దిగా పెరుగుతారు. అట్లానే ఏ గ్యారంటీలు ఏమన్నా కానీ బీఆర్ఎస్ కొద్దిగా ఎడ్జ్ వస్తుంది. రేపు మీరు చూసుకోరు జనం. కానీ నువ్వు పోటాపోటీగా ఎన్ని పెట్టినా పోటాపోటీగా ఎన్ని ఇస్తున్నావు అనేది తేలాలి కదా. నువ్వు ఎవ్వరు బడ్జెట్ మీద మాట్లాడతలేరు, డిపార్ట్మెంట్ మీద మాట్లాడతలేరు, పనులు అయితే లేవని మాట్లాడతలేరు. ఇప్పుడు ప్రజల్లో లేరు. ఎక్కడమ్మా ప్రజల్లో ఎవ్వరూ లేరు. ప్రజల నేను ఇంకో మాట అన్నా, మనిషి మాటల మీద లేరు అనేది. మాటల మీద ఎందుకు లేరు అంటే 100 వలిచి అయిపోయినాయి, పని చేసినామంటారు. ఇంకా కొద్దిగా తక్కువ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తున్నాం అంటారు. అసలు కొద్దిగా లేదు, చాలా లేదు. వేరే మాట చెప్పలేము, ఇయ్యమని చెప్పలేము కదా. వాగ్దానాలు చేసేసి వచ్చారు, ఇయ్యమనలేరు కదా. ఇప్పుడు తమిళనాడులో ఉన్నది, ఎలక్షన్ జరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరు వాగ్దానాలు ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కన్ను మూసుకుందో ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకొచ్చే మాటలకు చేతలకు పొంతలు లేదు తల్లి. ఎటు చూసినా ఫస్ట్ నా ఉద్దేశం అంతా కుల సంఘాలు యాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత ఆ సంఘ పెద్దలుగా ఎంతమంది అని ఉండనాలు, ఆ కులంలో ఉన్నటువంటి విద్యార్థుల బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. తీసుకుంటే పిల్లలకు చదివించాలి ఫస్ట్. మన బాధ్యత ఎంత ఉంది? అయ్యా మేము 10 స్కూళ్ళు పెట్టినాము, మిగతా మీరు చెప్పదు. 10 స్కూల్ మొత్తం సంసారం నడిపేకు నువ్వు. నైట్ స్కూల్ పెట్టుర్రి, ట్యూషన్లు పెట్టుర్రి. కానీ మేము ముదిరాజులోనే లేరు కదా ఎక్కువ మంది. ముదిరాజులో అసలు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే లేరు. నేను మళ్ళా చెప్తున్నా. నేను అదే బీదరికం ఎక్కడైతుందో వాడు ఆ రోజు తిననీకి ఆలోచన చేస్తాడు. నా పొట్ట గడవాలి, పొలాలు లేవు, కూలి పనులు